సో స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ అందరూ లైన్ ఫామ్ చేయండి యాజ్ యూజువల్ గా. స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ప్లీజ్. సో కొన్ని లీడర్స్ రావటం మాత్రమే లేట్ ఉంటుంది, కానీ రావటం మాత్రం పక్కా. సో అలా ఒక అద్భుతమైన లీడర్ని ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో అతని గురించి చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను. చిన్నప్పటి నుంచి మేము క్లాస్మేట్స్. సో అయినా కూడా ఈ బిజినెస్లో ఒక జీరోగా స్టార్ట్ అయ్యి బిఫోర్ వెస్టీస్ ఒక బీటెక్ కంప్లీట్ చేసుకొని రకరకాల స్టడీలు కంప్లీట్ చేసుకొని ఏ ఉద్యోగం దొరక డైలీ రోజు గడవడం కోసం ఏ ఉద్యోగాలు దొరక గ్రానైట్ పనికి వెళ్ళి డైలీ జీతాలు తీసుకొని మరి ఈరోజు వెస్టీస్ ద్వారా ఒక బుల్లెట్ స్పీడ్తో రాకింగ్ స్పీడ్తో మన ముందు ఒక క్రౌన్ డైరెక్టర్గా నిలబడి పర్ మంత్ 2 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఒక 10 lakhs కార్ అచీవ్ చేసిన నన్ అదర్ దన్ మై ఫ్రెండ్ బుల్లెట్ రాము. Thank you. Good morning. Yeah. Please. మర్చిపోతాబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ చాలు. థ్యాంక్ యూ సో మచ్. నా మీద లవ్కి థ్యాంక్ యూ. టైం లేదు, సెషన్ చెప్తా ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning. Thank you so much. Thank you. Myself, Bullet Ramu. మాట్లాడండి ప్లీజ్. నేను ఈ సిస్టంలోకి వచ్చి 4.5 years కంప్లీట్ అవుతుంది. బిఫోర్ వెస్టీస్ నేను ఒక కంప్యూటర్ ఆపరేటర్గా 8,000 రూపీస్కి నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. అలా 4 సంవత్సరాలు ఒక ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తే 8,000 రూపాయల జీతం కాస్త 12,000 అయింది. అంటే సంవత్సరానికి 1,000 రూపాయల లెక్కన పెరుక్కుంటూ వచ్చింది. ఆ తర్వాత ఒక తెలిసిన వ్యక్తి ద్వారా నేను మన వెస్టీజ్ సిస్టంలోకి రావడం జరిగింది. ఈ వెస్టీజ్లోకి వచ్చిన 4.5 సంవత్సరాల్లో నా డెవలప్మెంట్ ఏంటంటే యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా నేను ఫస్ట్ మంత్ తీసుకున్న ఇన్కమ్ 109 రూపాయలు. యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ 2,17,728 రూపాయలు. సో బిఫోర్ వెస్టీజ్ కనీసం 2 వీలర్ కూడా లేకుండా కెరీర్ స్టార్ట్ చేస్తున్నటువంటి టైంలో ఒక సెకండ్ హ్యాండ్ బండి కొందాము అనే ఆలోచనతో ఉన్నటువంటి నేను వెస్టీజ్లోకి వచ్చిన తర్వాతే బండి కొనుక్కున్నాను. అలాగే నా కలలో కూడా లేనటువంటి డ్రీమ్, అంటే నా కలలో కూడా డ్రీమ్ కూడా ఎప్పుడు రాలేదు, కళ కూడా ఎప్పుడు రాలేదు నేను కారు కొంటాను అని. కానీ మన వెస్టీజ్లోకి వచ్చిన 2.5 yearsకే మన వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా 10 lakhs వర్త్ ఆఫ్ 4-5 టైటానియం ప్లస్ టాప్ అండ్ కార్ నేను తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్గా సిస్టంలో పనిచేస్తున్నాను. సో ఈరోజు ఈ బూట్ క్యాంప్లో మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే వై నెట్వర్క్ మార్కెటింగ్. చాలామందికి డౌట్, అసలు మనం ఎందుకు చేయాలి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. సార్ ప్రతి దానికి కూడా ఈ క్వశ్చన్ అనేది చాలా అవసరం. అసలు నెట్వర్క్ మార్కెటింగ్నే పక్కా పెడితే ప్రతి మనిషి తన జీవితంలో ఏ పని చేయాలి అన్నా సరే మనం ఆ పని చేయడానికంటే ముందు మనకు వచ్చే క్వశ్చన్ ఎందుకు. సార్ ఈరోజు ఈ బూట్ క్యాంప్కి మీరు వచ్చారు, ఎందుకు రావాలి?
క్వశ్చన్. ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? మీకు ఆకలేస్తుంది, అన్నం తినాలి, ఎందుకు తినాలి? ఎస్ ఆర్ నో? మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి, ఎందుకు చేయాలి? ఎస్ ఆర్ నో? సో ప్రతి దానికి ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఎందుకు? ఈ ఎందుకు అనే దానికి కనుక మనం ఆన్సర్ కనిపెట్టగలిగితే మనం ప్రతి దాన్ని చెడుగుడు ఆడుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఈ ఎందుకు అనే ఆన్సరే తెలవకపోవడం వల్ల ప్రతి వ్యక్తి తన లైఫ్లో ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ ఎందుకు అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. వై నెట్వర్క్ మార్కెటింగ్? అసలు మనం అందరం నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎందుకు రావాలి? ప్రతి వ్యక్తి ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో రకంగా తన టాలెంట్తో బతుకుతున్నాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేసి బతుకుతున్నారు, జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేస్తూ బతుకుతున్నారు, కూలి పని చేసుకునేవాళ్ళు కూలి పని చేస్తూ బతుకుతున్నారు. కానీ బతుకుతున్నారా లేదా? కానీ దానికంటే డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి మనమందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకుంటున్నాం. మరి వై? ఎందుకు? అసలు ఎందుకు మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చూసుకోవాలి అంటే, బికాస్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈజ్ బీ యువర్ ఓన్ బాస్. బీ యువర్ ఓన్ బాస్. నీకు నువ్వే బాస్. ఇక్కడ ఎవడో నీకు బాసిజం ఉండదు. ఉంటుందా? మీ అప్లైన్లో ఏమన్నా నీకు బాస్ లాగా కమాండ్ చేస్తున్నారా? పొద్దున్నే ఈ టైంకి వెళ్ళమని చెప్తున్నారా? ఈవినింగ్ నువ్వు 5 o'clock వరకు వర్క్ చేయమని చెప్తున్నారా? చెప్పట్లేదు. ఇక్కడ ఎవడికి వాడే బాస్. సింపుల్గా చెప్పాలంటే ఎవడి సినిమా కాడే హీరో. నీకు నువ్వే బాస్, నీ సినిమాకి నువ్వే హీరో, నీ జీవితానికి నువ్వే హీరో. ఎసారో? కాబట్టి బీ యువర్ ఓన్ బాస్. నీకు నువ్వే బాస్లా ఉండు, నీ జీవితానికి నువ్వే హీరోలా ఉండు. అంతేగాని వాడి హీరో, వాడు నాకు ఫేవరెట్, వీడు నాకు ఫేవరెట్, ఇది కాదు మన జీవితం. ఎసారో? సో మనం నెట్వర్క్ మార్కెటింగ్ని చూస్ చేసుకునేది ఎందుకు అంటే బీ యువర్ ఓన్ బాస్. అదొకటి. అదేవిధంగా మనకి టైం ఫ్రీడమ్. ఏంటది? టైం ఫ్రీడమ్. ఈ టైం ఫ్రీడమ్ అనేది దొరక్క చాలామంది అసలు వాళ్ళ లైఫ్ ఎలా గడుస్తుందో వాళ్ళకే తెలియదు. టైం విలువ అసలు ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పడుకుంటున్నాం, మళ్ళీ ఎప్పుడు లేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తున్నాం అనేది చాలామందికి టైం అనేది తెలియట్లేదు. ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు. ఎసారో? మన జీవితంలో అన్నిటికంటే విలువైందే ఈ టైం. అవునా కదా? ఇది గనక అయిపోయిందనుకో, గడిచిపోయిన కాలాన్ని తిరిగి మనం తీసుకొస్తామా? పాజిబులా? ఇందాక ఒక క్షణం అయిపోయింది, దాన్ని మళ్ళీ తిరిగి మనం తీసుకురావడం సాధ్యమవుతుందా? అవుతుందా? కాదు. మరి అటువంటి టైంని మనం ఎలా యూస్ చేసుకోవాలి? చాలామంది వాళ్ళ టైంని వాళ్ళు అసలు ఎలా యూస్ చేసుకోవాలో తెలియక 8 గంటలు, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎంత అంటే వాళ్ళు సంపాదించేది 10,000, 15,000, 20,000. ఎస్ఆర్ఓ? ఆ 10,000, 15,000, 20,000 కూడా చెప్పుకోవడానికి సిగ్గేసి మనోళ్ళు చాలా పాష్గా చెప్పేది ఏంటి అంటే, నీకు ఎంత శాలరీలా అంటే నాకు 10K, నాకు 15K, లేకపోతే నాకు 20K అంటాడు. వీడు 20K అనగానే అవతలోడికి అర్థం కాదు, అంటే వీడు ఎక్కువ సంపాదిస్తాడు లేరా అనుకుంటాడు. ఎస్ఆర్? సో టైం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇవాళ 3 days ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, హ్యాపీగా మనలా ఎంజాయ్ చేస్తున్నాం, కావాల్సినంత సబ్జెక్ట్ చేసుకుంటున్నాం. అదే జాబ్ ఉంటే, అదే జాబ్లో అయితే ఇది పాసిబుల్ అవుతుందా? లాస్ట్ 10 days, 15 days బ్యాక్ మన లీడర్స్ కొంతమంది ఢిల్లీ వెళ్ళి 4-5 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చారు. అదే జాబ్లో ఉంటే పాసిబులా? ఒక్కరోజు సెలవెత్తడు. కాదు కూడదు అంటే బాబు రిజైన్ చేసి సర్దుకో అని చెప్తాడు. ఎస్ఆర్? పాసిబులా? కానీ ఇక్కడ మన టైం మన చేతుల్లో ఉంటుంది. మనం నచ్చినట్లు పని చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన టైంలో పని చేసుకోవచ్చు. ఈ టైము ఆ టైము అని మనకు ఉండదు. మన టైం మన చేతుల్లో ఉంటుంది. నీ టైం నీ చేతుల్లో ఉంటుంది, నా టైం నా చేతుల్లో ఉంటుంది. అదే కనుక జాబ్ చేస్తే నీ టైం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతుల్లో?
బాస్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనకి టైం ఫ్రీడమ్ అనేది కూడా ఆ రకంగా మనకి ఇక్కడ దొరుకుతుంది. అదేవిధంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేదే ఉండదు. ఉందా? ఉందా? మీరు వెస్టీజ్ బిజినెస్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఎవరన్నా చేశారా? హ్యాండ్ రైజ్ చేసిండి చేసిన వాళ్ళు ఎవరన్నా? ఇన్వెస్ట్మెంట్ సార్, పెట్టుబడి సార్. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టారా? మరి పెట్టుబడే పెట్టకోకుండా మనం బిజినెస్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమం రిటర్న్సే వస్తాయి తప్ప లాస్ అనేది వస్తుందా? కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ బిజినెస్లో మనం ఈరోజు అందరం కూడా డబ్బు సంపాదించుకుంటున్నాం. ఎస్ఆర్. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా మ్యాక్సిమం రిటర్న్స్ అనేవి మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో తీసుకోవచ్చు. అదేవిధంగా యూ రైట్ యువర్ ఓన్ చెక్. నీ చెక్ని నువ్వే రాసుకోవచ్చు. ఎస్ఆర్. అదే మనం జాబ్లో ఉంటే 10,000 అంటే 10,000, 15,000 అంటే 15,000, 20,000 అంటే 20,000. ఎస్ఆర్. సార్, ఇక్కడ ఏమైనా జాబ్ చేసేవాళ్ళు ఉన్నారా? ప్రైవేట్ జాబ్ సార్. మీరు సార్ మీ ఇన్కమ్ ఎంత తెలుసుకోవచ్చా? సార్ మీ అనుకున్నా సార్ 18,000 పర్ మంత్. సార్ నెక్స్ట్ మంత్ మీ ఇంట్లో ఒక ఫంక్షను లేకపోతే ఒక శుభకార్యమే ఏదో ఒకటి ఉంది, మీకు ఒక 50,000 కావాలి. అడిగితే ఇస్తారా? ఇవ్వరు. కానీ ఇక్కడ నీకు 10,000 కావాలంటే 10,000 వచ్చేటట్టు పని చేయొచ్చు, 20,000 కావాలంటే 20,000 లాగా పని చేయొచ్చు, ₹1,00,000 కావాలంటే ₹1,00,000 వచ్చేటట్టు పని చేయొచ్చు, 2,00,000 కావాలంటే 2,00,000 రూపాయలు వచ్చేటట్లు నువ్వు పని చేయొచ్చు. ఎస్ఆర్. ఎంతమందికి ఉంటుందండి వాళ్ళ చెక్కు వాళ్ళకే రాసుకునేంత? ఎవరికి కుదురుతుంది? ఎవరికి పాసిబుల్? ప్రతి ఒక్క వ్యక్తి శాలరీని వాళ్ళ బాస్ డిసైడ్ చేస్తాడు. కానీ ఇక్కడ నీకెంత కావాలి? నీకు ₹10 వచ్చిందంటే నువ్వు ₹10 వచ్చేటట్లు పనిచేసావు. ఎస్ఆర్. నీకు 1,00,000 వచ్చిందంటే నువ్వు 1,00,000 వచ్చినట్లు పనిచేసినట్టు. నీకు 10 లక్షలు వస్తుందంటే నువ్వు 10 లక్షలు వచ్చే విధంగా పని చేసినట్లు. నీకు ఎంత చెక్ కావాలి నువ్వు డిసైడ్ చేసుకో. నీకు 10,000 కావాలా? 10,000 లాగా పనిచేయి. నీకు 1,00,000 కావాలా? 1,00,000 వచ్చేటట్లు పనిచేయి. నీకు 10 లక్షలు కావాలా? 10 లక్షలు వచ్చేలాగా నువ్వు పనిచేయాలి. సో మన చెక్, యూ రైట్ యువర్ ఓన్ చెక్. ఎవరి చెక్ని వాళ్ళే ఇక్కడ రాసుకోవచ్చు. ఎస్ఆర్. సో అదేవిధంగా విన్ బిజినెస్. ఈ బిజినెస్ ఏంటి? విన్. ఏం బిజినెస్ ఇది? విన్ బిజినెస్ అంటే నేను గెలవటం కాదు, నా టీంను కూడా గెలిపించటమే ఇక్కడ విన్ బిజినెస్. చాలామంది ఏమంటారంటే, సార్ అప్లైన్ ఏం సపోర్ట్ చేయట్లేదు సార్, అప్లైన్ ఏం సపోర్ట్ చేయట్లే, నా అప్లైను నన్ను తొక్కేయడానికి చూస్తుండు. సార్ ఇంతే నా కంప్లైంట్, నా అప్లైన్ అసలు నా ఫోను లిఫ్ట్ చేయట్లా. మీరొక్కసారి మన వెస్టీజ్లో ఉన్న మన వెస్టీజ్ సిస్టమ్ మీకు పర్ఫెక్ట్గా అర్థం అయితే ఆ మాట మీరు అనరు. విన్ సిస్టమ్. అసలు మనం వెస్టీజ్ బిజినెస్లో సిల్వర్ డైరెక్టర్ ఎలా అవుతాం? మన కింద ఒకళ్ళు డైరెక్టర్ అయితే మనం సిల్వర్ డైరెక్టర్, మన కింద 2 డైరెక్టర్లు అయితే మనం గోల్డ్ డైరెక్టర్, మన అండర్లో 3 అయితే స్టార్ డైరెక్టర్, 4 అయితే డైమండ్ డైరెక్టర్, 5, 6 కంప్లీట్ అయితే క్రౌన్ డైరెక్టర్. మరి నీ కింద ఉన్న డెవలప్ అయితేనే కదా నువ్వు క్రౌన్ డైరెక్టర్ అయ్యేది. మరి నీ కింద ఉన్న డెవలప్ అవ్వకుండా నువ్వు ఎలా చూస్తావు? సార్ మరి నీ అప్లై నీ డెవలప్మెంట్ని ఏ విధంగా అడ్డుకుంటాడు? చాలామంది ఆ నెగిటివ్ థాట్స్తో పనిచేస్తూ ఉంటారు. దయచేసి మీరు అది తీసేయండి. ఇది విన్ బిజినెస్. ఎప్పుడైతే నువ్వు డెవలప్ అవుతావో నీ అప్లైన్ డెవలప్ అవుతాడు. నీకు 10,000 వస్తే ఆయనకు 15,000 వస్తాయి, నీకు 20,000 వస్తే ఆయనకు 40,000 వస్తాయి, నీకు 1,00,000 వస్తే ఆయనకు 2,00,000 వస్తాయి, నీకు అసలు ఏమీ రాకపోతే ఆయనకే ఏమీ రాదు. సార్ అంటే ఇక్కడ నా డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, మన అందరి డెవలప్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సార్ నా డెవలప్మెంట్ అనేది
ఇంపార్టెంట్ కాదు, మన అందరి డెవలప్మెంట్, ముఖ్యంగా మన డౌన్లైన్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మన వెస్టీజ్ కంపెనీలో ఉన్న మన అప్లయన్స్ కానీ, మన లీడర్స్ కానీ, మన కంపెనీ సిస్టమ్ కానీ ఏం చెప్తుంది అంటే, వెస్టీజ్ కంపెనీలో నీ చెక్ కోసం పనిచేయొద్దు, నీ డౌన్లైన్ చెక్ కోసం పనిచేయి, ఆటోమేటిక్గా నీ చెక్ డెవలప్ అవుతుంది. వెస్టీజ్ సిస్టంలో ఏం చేయాలి? నీ చెక్ కోసం నువ్వు పనిచేయొద్దు, నీ డౌన్లైన్ చెక్ కోసం నువ్వు పనిచేయి, ఆటోమేటిక్గా నీ చెక్ డబల్ అవు తీరుతుంది. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. సార్, సో ఈ విధంగా విన్ టు విన్ బిజినెస్ ఉంటుంది. అదేవిధంగా ఫేమ్ అండ్ రికగ్నైజేషన్. ఏంటది? ఫేము, రికగ్నైజేషను. ఈ ఫేమ్ రికగ్నైజేషన్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలామందికి ఇష్టం ఇది రికగ్నైజేషన్ అనేది. దండ వేయించుకోవడం, శాల్వాలు కప్పుకోవడం, సారు అవునా కదా, పొగడ్తలు చేయటం, ఈ ఫేమ్ రికగ్నైజేషన్ అనేది చాలామందికి అవసరం. ఒక గవర్నమెంట్ సెక్టర్లో మన సత్య గారు ఉన్నారు, ఇక్కడ అడుగుదాం. సార్, మీరు గవర్నమెంట్ టీచర్ కదా, కదా సార్ కదా, గవర్నమెంట్ టీచర్ రమేష్ గారు. సార్, మీకు ఒక రికగ్నైజేషన్ అనేది, ఒక సత్కారం అనేది మీ సిస్టంలో ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు? రిటైర్డ్ అయినప్పుడు, 40 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత కానీ ఆయనకి ఆ రికగ్నిషన్ అనేది దొరకదు. కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసేటప్పుడు 8% అప్పుడు రికగ్నైజేషన్, బ్రౌన్స్ డైరెక్టర్కి రికగ్నైజేషన్, సిల్వర్ అయినా రికగ్నైజేషన్, స్టార్ అయితే రికగ్నైజేషన్, కార్ వస్తే రికగ్నైజేషన్. కార్ తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు శాల్వా కప్పుతూనే ఉంటారు, దండేస్తూనే ఉంటారు. సార్, శాల్వా కప్పుతూనే ఉంటారు, దండ వేస్తూనే ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఈ భూప్రపంచం మీద ఈ ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ అనేది ప్రతి వ్యక్తికి అంత అవసరం. అదేవిధంగా ఈ ఫేమ్ అండ్ రికగ్నైజేషను ఈ భూప్రపంచంలో ముగ్గురు వ్యక్తులు వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు పొలిటీషియన్స్. ఎవరు? పొలిటీషియన్స్. సార్, పొలిటీషియన్స్ వాళ్ళ లైఫ్ని, వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి కావలసిన విధంగా అన్కాంప్రమైజ్గా గడుపుతారు. ఎస్ఆర్ఓ. అదేవిధంగా నెక్స్ట్ సెలబ్రిటీస్. ఎవరు? సెలబ్రిటీస్. ఎనీ సెలబ్రిటీ అంటే క్రికెటర్స్ కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీ సెలబ్రిటీ కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళకి నచ్చిన విధంగా లీడ్ చేస్తూ ఉంటారు. ఇక ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే నెట్వర్కర్. ఎవరు? నెట్వర్కర్. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 5 సంవత్సరాలు పనిచేస్తారో వాళ్ళ లైఫ్ని వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కావాలంటే ఇక్కడ ముందు కూర్చున్నటువంటి లీడర్లే దానికి మీకు నిదర్శనం. సార్, వీళ్ళందరూ పక్క చూపులు చూడట్లే, ఆ కంపెనీ ఈ కంపెనీ అని చూడట్లే. ఒక 5 సంవత్సరాలు నిలకడగా పనిచేయడం వల్ల ఈరోజు ఎదర సోఫాల్లో కూర్చొని, దర్జాగా కూర్చొని నెలకి 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తూ 10 లక్షలు, 15 లక్షల ఇన్కమ్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి ఇంతకంటే ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి. మీ అకౌంట్లో నెలకి 2 లక్షలు పడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి, మీ అకౌంట్లో 2 లక్షలు పడ్డ మెసేజ్ వస్తే మంత్లీ. అదే 5 లక్షలు వచ్చినట్లు మెసేజ్ పడితే, 20 లక్షలు వచ్చినట్లు మెసేజ్ పడితే. కానీ బయట మీరు చేసే సిస్టంలో ఉందా? పాసిబుల్ అయిద్దా? అసలు ఉందా? ఛాన్స్ ఉందా? కానీ వెస్టీజ్లో 5 years కమిట్మెంట్తో మీరు కనుక పని చేస్తే మీరు కన్న కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని అందరూ చెప్తారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనగానే మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవడం అనుకుంటారు. సార్, ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి వ్యక్తికి వాళ్ళ జీవితంలో చాలా చాలా అవసరం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి కోరికలని చంపుకొని బతుకుతున్నారు. ఎస్ఆర్, ఫర్ ఎగ్జాంపుల్
హస్బెండ్ తన వైఫ్ని షాప్కి తీసుకెళ్ళాడు అనుకోండి చీర కొనిద్దామని, ఆమెకేమో 2000 3000 రూపాయల చీర నచ్చుతుంది, వీడి పాకెట్లోనేమో 500 1000 ఉంటుంది. ఆ 2000 3000 చీర బాగుంది అనగానే పిచ్చిదానా అదేం బాగుంది, ఇదైతే సూపర్ ఉంటుంది, ఇది తీసుకో అంటాడు. ఎస్ సార్, ఎందుకంటే వాడి దగ్గర డబ్బుల్లో. పిల్లల్ని ఎటన్నా సరదాగా బయటకి రెస్టారెంట్కి తీసుకెళ్తే నాన్న ఈరోజు మటన్ బిర్యానీ తిందామంటే ఈ పిల్లగాళ్ళకి మటన్ పెట్టకూడదు, అసలు మటన్ తింటే అరగడానికి 48 గంటలు పట్టిద్దంట. మొన్న మా సార్ చెప్పిండు మటన్ తినకూడదు, ఈ ఫ్రైడ్ రైస్ తిను సూపర్ ఉంటుంది తెలుసా. ఈ రకంగా మన లైఫ్లో ప్రతి చిన్న విషయానికి కూడా కాంప్రమైజ్ 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 కాంప్రమైజ్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీ లవర్కి కానీ, మీరు మ్యారేజ్ అయితే మీ మిస్సెస్కి కానీ వాళ్ళు 5000 రూపాయల శారీ అడిగితే మీరు 10,000 రూపాయల శారీ తీసుకెళ్తే మీ విలువ ఎలా ఉంటుంది? వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళకు 1,00,000 రూపాయల చైన్ కొనుక్కెళ్తే ఎలా ఉంటుంది? సరదాగా షాపింగ్ తీసుకెళ్ళి ఒక 2 లక్షలు ఇచ్చి షాపింగ్ చేసుకో అంటే మీకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎస్ సార్, అటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి కావాలి, అటువంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనకి ఉండాలి. అంతేగాని లైఫ్లో ప్రతిదానికి కాంప్రమైజ్ 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 కాంప్రమైజ్. ఇంకా కొంతమంది దగ్గర విచిత్రమైన మాటలు వింటుంటాం, ఈ జన్మలో కాదులే కానీ వచ్చే జన్మలో చూసుకుందాం అంటాడు. ఏంటిది? ఈ జన్మలో కాదు కానీ వచ్చే జన్మలో అంట. ఈ జన్మలోనే ఏం బేకలేదు, వచ్చే జన్మలో. ఎస్ సార్, అసలు ముందు వచ్చే జన్మ అంటే ఏమన్నా ఉందా? పుడతామని గ్యారంటీ ఉందా? ఉందా? ఎవరికైనా నెక్స్ట్ జన్మ వచ్చే జన్మ అంటూ నాకు ఉంది అనుకున్నోళ్ళు హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. నాకు ఇంకో జన్మ లేదు, ఈ నాకు ఉన్న ఈ టైంని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా పిల్లలకి వాళ్ళకి నచ్చిన చదువు చదివించాలి, వాళ్ళకి కావాల్సిన బట్టలు కొనిపించాలి, నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, నా భార్యను బాగా చూసుకోవాలి, నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాలి, ఏది కావాలంటే అది కొనుక్కోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మట్టుగా ఒక 5 ఇయర్స్ పాటు మీరు ఈ వెస్టీజ్లో కలిసి పనిచేయండి, మాతో పాటు కలిసి జర్నీ చేయండి. ఎవరితో? మాతో మీన్స్ మీ అప్లైన్తో మీరు కలిసి జర్నీ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో పర్ మంత్ 1 lakh 2 lakh 3 lakh 5 lakh 4 lakh 6 lakh 10 lakh ఇలా చిటికేస్తే మీ అకౌంట్లో పడిపోతాయి. ఏం చేయాలి? చిటికేస్తే చాలు. 10వ తారీఖు సాయంత్రం చిటికేస్తే చాలు, అకౌంట్కి డబ్బులు వస్తాయి. 10వ తారీఖు సాయంత్రం చిటికేస్తే చాలు, అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి అంతే ఆటోమేటిక్గా. ఎస్ఆర్. సో ఒకసారి చూడండి, ఇది మీరందరూ రెగ్యులర్గా ఫేస్బుక్లో చూస్తూనే ఉంటారు, కానీ చూసి షేర్ చేసి వదిలేస్తారు, ఎవరో ఆలోచించరు. వై చూసింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి చాలా అవసరం. చూడండి, 1940లో మంత్లీ ఎక్స్పెండిచర్ 10 రూపాయలు ఉంది, 1960లో 100 ఉంది, 1980లో 1000 ఉంది, 2000 సంవత్సరంలో 1,00,000 ఉంది. ఆల్రెడీ 2020లో ఉన్నాం మనం. 20 దాటేసాం. ఎస్ఆర్ దాటేసామా లేదా? మరి ఒక 0 పెరుక్కుంటూ వచ్చినప్పుడు ఈ 2020లో కూడా మనకి ఎంత కావాలి పర్ మంత్? ఎంత కావాలి సార్? మీరు 1,00,000 అని కనీసం పలకడానికి కూడా మీ మైండ్ సపోర్ట్ చేయకపోతే ఆ దేవుడు మీకైతే ఇయ్యడు. ఎంత కావాలి? 1,00,000. కొంతమంది అనుకుంటారు 1,00,000 అని అనగానే వాడు మైండ్ అడిగే చెప్తాయి, ఒరే నీకు అంత సీన్ లేదురా బాయ్ కూర్చో. సార్ కాదు, ఇందాక మేడం గారు చెప్పారు కదా, ఇది చాలా ఎంత కావాలంటే అంత ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అచీవ్ అయి తీరుతాడు. చూడండి, ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ బట్ ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజంగా జరిగే తీరుతుంది. రాబోయే రోజుల్లో నెలకి 1,00,000 రూపాయలు కనుక మనం సంపాదించకపోతే మనం ఈ భూప్రపంచం మీద, ఈ భూమి మీద మనం బతకడం చాలా చాలా కష్టం. ఎస్ఆర్ మరి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారా? మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఏ సెక్టార్లో అయితే వర్క్ చేస్తున్నారో, మీరు పనిచేసే దగ్గర ఒక 5 సంవత్సరాలకు కానీ
ఒక 10 సంవత్సరాలకు కానీ మీరు అక్కడే పనిచేస్తే మీకు ₹1,00,000 వచ్చే ఛాన్స్ ఉందా? మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఉందా? 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 లేదా? మరి గట్టిగా చెప్పండి. ఉందా? 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 లేదు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ ఛాన్స్ ఉంది. దానికి నిదర్శనం మళ్ళీ వీళ్ళే. ఎస్ఆర్ వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? వాళ్ళకి సాధ్యమైనప్పుడు నీకెందుకు సాధ్యం కాదు? వాళ్ళకి సాధ్యమైనందుకు నాకెందుకు సాధ్యం కాదు అని ప్రతి వ్యక్తి క్వశ్చన్ వేసుకొని కనుక పని చేస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వెస్టీజ్లో నెలకి ₹1,00,000 సంపాదించడం అనేది చిన్నపిల్లగాడు గోలీ కాళ్ళాడంత ఈజీ. వెస్టీజ్లో నెలకి ₹1,00,000 సంపాదించడం చిన్నపిల్లగాళ్ళు గోళీలు ఎంత ఈజీగా ఆడతారు? ఎంత ఈజీగా ఆడతారు? గోళీకాయ తీసి కొట్టడమే కదా, అంత ఈజీ. కానీ అది నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో అయిపోదు. అద్భుత దీపం కాదు. మినిమం 2 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 5 ఇయర్స్ కనుక మనం కష్టపడగలిగితే మనం ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో నెలకెంత ఎంత ఎంత మనకి ఏదైతే నెలకి ₹1,00,000 మన ఖర్చులకి కావాలో వాటిని మనం ఈజీగా సంపాదించవచ్చు. మరి హౌ టు ఎర్న్ 1 lakh త్రూ వెస్టీజ్? హౌ టు ఎర్న్ 1 lakh త్రూ వెస్టీజ్? మరి వెస్టీజ్ ద్వారా నెలకి ₹1,00,000 సంపాదించడం ఎలా? ఎలా ఎలా నేనే చెప్పాలా? ఎక్కింది అందుకే, నన్ను పంపించింది అందుకే, రైట్? ఎలా 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 ఏం చేస్తే ₹1,00,000 వస్తారా? ఎలా చేస్తే ₹1,00,000 వస్తారా? పిచ్చెక్కుతూ ఉంటుంది చాలామందికి. ఎస్ఆర్ మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? సీక్రెట్ చెప్తా ఈరోజు, మీకు ఫార్ములా చెప్తా. A+B² = A² + B² + 2AB ఫార్ములా తెలిస్తే సొల్యూషన్ ఎలా చేయొచ్చో, అలాగే నెలకు ₹1,00,000 సంపాదించాలంటే సొల్యూషన్ ఉంది నా దగ్గర. నేనైతే దాని ద్వారానే ₹1,00,000 సంపాదించా. అదే సొల్యూషన్ మీకు చెప్తా, అంతే. వేరే కొత్తగా ఏం లేదు. కాకపోతే దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించాలి, ఖచ్చితంగా చేయాలి. చేస్తారా? చేస్తారా? రెడీనా? 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 కావాలా 1,00,000? కావాలా? 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 కావాలన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా. రైట్, థ్యాంక్ యూ. మరి చూద్దామా హౌ టు ఎర్న్ 1 lakh త్రూ వెస్టీజ్. అందులో ఫస్ట్ది, నీకు నెలకి ₹1,00,000 రావాలంటే మీటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది? మీటింగ్స్. అప్లైన్ ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉందంటే, మీటింగా బా ఏ మొత్తం అన్నా మీటింగ్ ఏం చెప్తారు? ఆ మీటింగ్లో అదే ప్రోడక్టు, అదే ప్లాను. మీటింగా అయ్యే నోని, అదే స్పిరులినా, అదే 9 రకాల ఇన్కమ్స్. ఏం చెప్తారు మీటింగ్లో? ఏం చెప్తారు? మీటింగ్, ఆ మీటింగ్ బదులు ఫీల్డ్కి వెళ్తే ఒకరిని జాయిన్ చేయొచ్చు, లేదా 2 జాయిన్ చేయొచ్చు. ఒక 100 PVO 200 PVO తెచ్చుకోవచ్చు. ప్రతిసారి మా అప్లైన మీటింగ్ 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 మీటింగ్స్ అని సంపుతుండబ్బా. ఈ మీటింగ్లు పాడుగాను. మీటింగ్ 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 చేస్తే ఏమవుతుంది? ఫీల్డ్కి వెళ్తే ఎస్ఆర్ ఇదే కదా ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్. అప్లైన ఫోన్ చేసి మీటింగ్ ఉందంటే, మీటింగా సార్ ఏముంది సార్, అదే మీటింగ్, ఈసారి మీరు కానిచ్చేయండి, ఈసారి మీరు కానిచ్చేయండి అంటారు. కాదు, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైనా ఒక వ్యక్తి ఎదగాలి అంటే మీటింగ్స్ అనేవి చాలా చాలా అవసరం. ఎలా అవసరం అంటే, మనిషి బతకాలంటే వాడికి ఆక్సిజన్ ఎలా అవసరమో, నెట్వర్క్ మార్కెటింగ్లో డిస్ట్రిబ్యూటర్ డెవలప్ అవ్వాలంటే వాడికి మీటింగ్ అంత అవసరం. మనిషి బతకాలంటే ఆక్సిజన్ ఎంత అవసరమో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక వ్యక్తి డెవలప్ అవ్వాలి అంటే మీటింగ్స్ అనేవి అంత అవసరం. చూడండి, మీ అందరికీ సచిన్ టెండూల్కర్ తెలుసా? సచిన్ టెండూల్కర్ని క్రికెట్లో ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మాస్టర్ బ్లాస్టరా?
గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటి? క్రికెట్కి దేవుడేగా. దేవుడికి తెలవనిది ఏమైనా ఉంటుందా? దేవుడికి తెలవనిది ఏమైనా ఉంటుందా? గాడ్ ఆఫ్ క్రికెట్కి తెలవనిది ఏమైనా ఉందా? ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ వైజ్గా ప్రతి రికార్డు సచిన్ పేరు మీదే ఉంది. ఎస్ఆర్ అంటే ఆయన ఆడని షాట్ లేదు, ఆయన ఇన్వైట్ చేయని కొత్త షాట్లు కూడా ఇన్వైట్ చేశాడు సచిన్ టెండూల్కర్. ఎస్ఆర్ మరి అటువంటి సచిన్ టెండూల్కరే రేపొద్దున మ్యాచ్ ఉందనగా ఇవాళ ఏం చేస్తాడు? ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే ఏమైంది? డక్అవుట్ అయి పెవిలియన్కి వెళ్తాడు. మరి నేను గాడ్ ఆఫ్ క్రికెట్ కదా అని చెప్పి ప్రాక్టీస్ చేయకుండా సచిన్ టెండూల్కర్ వెళ్తున్నాడా? మరి నువ్వు సిల్వర్ డైరెక్టర్ అయితే ఏంది, స్టార్ డైరెక్టర్ అయితే ఏంది, క్రౌన్ డైరెక్టర్ అయింది ఏది, నువ్వెవరైతే ఏంది, నువ్వు మీటింగ్స్ చేయకోకుండా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తావు? మీటింగ్స్ చేయకుండా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తావు? సార్ దీనికి ఇంకొక సరదాగా ఒక కామెడీ జోక్ చెప్తా. మీ అందరు నువ్వు నాకు నచ్చావు సినిమా చూసారా? అందులో ఎంఎస్ నారాయణ ఉంటాడా? ఎంఎస్ నారాయణ ఏం చేస్తాడు? అందులో ఏం చేస్తాడు? ప్యాక్ ఆడతాడు. సార్ ఈ ప్యాక్ ఆడే క్రమంలో ఒకరోజు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు? అటు 13 కార్డ్స్ ఇటు 13 కార్డ్స్ వేసుకుంటాడు. 2 వాడే ఆడతాడు. ఈ పక్కన సునీల్ గాడు వాటర్ పూలకు పట్టుకుంటూ వీడికి పడతాడు. వీడంటేనే ఎరా బంతి ఒళ్ళు పలిసిందా ఏంద్రా నీళ్ళు పడతారు అనగానే వాడు అంటాడు బంతి అంటే సునీల్ గాడు వచ్చి అంటాడు ఏంటండి ఈ దరిద్రం, క్లబ్లోనూ ఆడి ఇంట్లోనూ ఆడి మీరు ఒక్కళ్ళే ఆడుకుంటారండి, ఎందుకండి ఇది అంటే, ఒరే మనం కనుక ప్రాక్టీస్లో లేవనుకో, ఇక్కడ కనుక నేను ప్రాక్టీస్ చేయలేదనుకో హ్యాండ్ రేస్ తగ్గిపోయి క్లబ్లో ఓడిపోతారా అని చెప్తున్నాడు. అంటే ఆఖరికి ఒక ఎదో పని చేయాలన్నా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏంటిది అది మరి ప్యాకెట్ ఎదో పని కదా. ఎగ్జాంపుల్ చెప్పిన ఎదో పని చేయాలన్నా ప్రాక్టీస్ అనేది అవసరం. సచిన్ టెండూల్కర్కి క్రికెట్ ప్రాక్టీస్ అవసరం, ఎంఎస్ నారాయణకి ఆ ప్రాక్టీస్ అవసరం. మనం నెట్వర్క్లో డెవలప్ అవ్వాలి అంటే మీటింగ్స్ అనేవి అవసరం. ఎవరైతే 1-to-1 చేస్తారో, ఎవరైతే హోమ్ మీటింగులు చేస్తారో, ఎవరైతే వీక్లీ మీటింగ్స్ చేస్తారో, ఎవరైతే సిఎన్టీలు చేస్తారో, ఎవరైతే విఐపి ప్రోగ్రాములు చేస్తారో, ఎవరైతే విఎల్సీలు చేస్తారో, ఎవరైతే ఇలా బూట్ క్యాంపులు చేస్తారో వాళ్ళ ఇన్కమ్ అలా 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 పెరుగుతూనే పోతుంది. ఎస్ఆర్ సో ఇక నుంచి మీ అప్లైన్ కనుక మీకు ఫోన్ చేసినప్పుడు మీటింగ్ ఉంది అంటే అబ్బా మీటింగ్ అని అడుగుతారా? మీ అప్లైన్ ఫోన్ చేసి మీటింగ్ ఉంది అని కనుక మీకు ఫోన్ వస్తే మీటింగా ఎప్పుడు ఎక్కడా ఏమడగాలి మీరు? ఎప్పుడు ఎక్కడా అనే ఆన్సర్ మీ దగ్గర నుంచి రావాలి. మీ అప్లైన్ మీకు ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉంది అనగానే అవునా ఎప్పుడు ఎక్కడ మీటింగ్ ఉంది ఎప్పుడు ఎక్కడ? మీ అప్లైన్ ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉంది రారా అనగానే ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది అని కనుక మీరు అడిగితే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ లీడర్. మీరు మీటింగ్ ఉందని మీ అప్లైన్ ఫోన్ చేస్తే అబ్బా మీటింగా అని అంటే మట్టుగా మీరు ఈ సిస్టంలో ఎదగలేరు. ఎస్ఆర్ మరి ఇక నుంచి మీ అప్లైన్ ఫోన్ చేసినప్పుడు మీటింగ్ ఉందంటే ఏమంటారు? ఎప్పుడు ఎక్కడ అనాలి. అదేవిధంగా మనం 1 lakh సంపాదించాలి అంటే మనకి మీటింగ్స్తో పాటు ఇంకొక ఫార్ములా ఉంది, అదే కన్సిస్టెన్సీ. ఏంటది? కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం వల్లే నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది లీడర్లు వాళ్ళకి ఏదైతే గోల్ ఉందో వాళ్ళ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఏంటది? కన్సిస్టెన్సీ. సార్ ఇందాకెవరో ఇక్కడ ఒకసారి లేసారు జాబ్ అని. సార్ మీరు జాబ్ 18,000 కదా మీకు, మీరు నెలలో 30 రోజులు పనిచేస్తే మీకు జీతం ఇస్తున్నారా లేదా వారం రోజులు వెళ్తేనే జీతం ఇస్తున్నారా? సార్ 30 days
అదే వారం రోజులు వెళ్తే ఏం చేస్తారు? కట్ చేస్తారు. మనోళ్ళు ఏం చేస్తారు చెప్పనా? నెల మొత్తం మీద వారం రోజులు ఫీల్డ్ వర్క్ చేస్తున్నాడు. నెల మొత్తం మీద వారం రోజులు ఫీల్డ్ వర్క్ చేసి నేను నెలంతా కష్టపడ్డా, నాకు డబ్బులు రాలా, వెస్టీజు వేస్ట్. ఏం చెప్తారు? నెలంతా పనిచేయడు, ఆడు పనిచేసేది వారం రోజులు 10 రోజులు. ఈ వారం రోజులు 10 రోజులు మంటగా 20 రోజులు రెస్ట్ తీసుకుంటాడు, కానీ డబ్బులు రావు. చివరికి ఏం చెప్తాడంటే వెస్టీజ్ అనేది వేస్ట్ అని చెప్తారు. కన్సిస్టెన్సీ అనేది అవసరం. ఒక ఉద్యోగస్తుడు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వెళ్తేనే అతనికి శాలరీ వస్తుంది. ఈ బిజినెస్ ఎవరిది? 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 ఈ బిజినెస్ ఎవరిది? 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 మరి నీ బిజినెస్ ఉద్యోగానికైతే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా పొద్దున్నే 8 నుంచి 9 నుంచి సాయంత్రం 5 దాకా చేసినప్పుడు మరి నీ బిజినెస్ని నువ్వు ఎలా చేయాలి? నెలలో 30 రోజులు ఉంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 9 వరకు చేయాలి. ఎందుకంటే ఈ బిజినెస్ ఎవరిది? 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 మీదా మీ అప్లైందా? లేదా మీదా మీ డౌన్ అయిందా? నాది. ఈ బిజినెస్ ఎవరిది? నాది. నా బిజినెస్ ఇది. నా బిజినెస్ కోసం నేను పని చేస్తున్నాను. అంతేగాని జాబ్లో మట్టుగా 30 రోజులు పనిచేస్తాం, ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వకపోతే, వాడు లీవ్ ఇవ్వకపోయినా నువ్వు మానేస్తే నువ్వు ఉద్యోగం మానేయడం కానీ ఆ శాలరీ కట్ చేసుకోవడం కానీ జరిగిద్దా జరగదా? జరిగిద్దా జరగదా? కానీ వెస్టీజ్లో మాత్రం వారం రోజులు 10 రోజులు పనిచేసి వెస్టీజ్లో డబ్బులు రావట్లా. కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనకి ఇన్కమ్ అనేది రాదు. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కంటిన్యూగా ఒక 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఈ సిస్టంలో కనుక మనం పనిచేస్తే మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. మరి ఈ కన్సిస్టెన్సీలో ఒక చిన్న స్టోరీ, మ్యాక్సిమం కొంతమంది లీడర్స్ వినే ఉంటారు ఈ స్టోరీ. కన్సిస్టెన్సీ. ఒక భార్య, ఒక భర్త, రీసెంట్గా పెళ్ళయింది భార్యాభర్తలు ఇద్దరికి. అయితే ఆ భర్త యొక్క వైఫ్ భార్య సూపర్ అంటే సూపర్ అందగత్తె, రైట్? ఆగవాయ్, రైట్? సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. వాళ్ళకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక 1 ఇయర్ తర్వాత ఆవిడకి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అప్పుడు ఆవిడ చాలా హ్యాపీగా వాళ్ళ ఆయన దగ్గరకు వచ్చి, ఏవండి ఇప్పుడు నాకు 3rd మంత్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఆ విషయం చెప్పడంతో పాటు ఇంకో విషయం కూడా చెప్పింది ఆమె. ఏం చెప్పింది? ఏమండి, మనకి పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అవ్వట్లేదు కదా, మనకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 ఇయరే కదా, మనకేంటి ఇంకా చాలా లైఫ్ ఉంది, మనం ఎంజాయ్ చేయాల్సింది. నేను క్యారీ చేయలేనండి, నేను అబార్షన్ చేయించుకుంటాను అందంట. అనగానే మరి భర్త ఏం చేస్తాడు? ఓ పక్క అందమైన పెళ్ళం ఏం చేస్తాడు? ఓకే రైట్ అన్నాడంట. ఏమన్నాడు? ఓకే రైట్ అన్నాడంట. సరే అని చెప్పి ఆమె అబార్షన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ముందుకు సాగుతున్న టైంలో 2nd ఇయర్, అంటే వాళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ 3rd మంత్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. మళ్ళీ 3rd మంత్ ప్రెగ్నెంట్ అవ్వగానే మళ్ళీ వాళ్ళ ఆయన దగ్గరకు వచ్చింది. కానీ ఈసారి దిగాలుగా వచ్చింది, ఆనందంతో రాలేదు. ఏమండి నాకు మళ్ళీ 3rd మంత్ ప్రెగ్నెంట్ అండి అని చెప్పింది. ఏమే అంత మంచి సంతోషకరమైన వార్తనే నువ్వు అంత దిగాలుగా చెప్తావేంటి అంటే, మనకి ఇంకా వయసు అయిపోలేదు కదండి. అయిపోయిందా? 2 సంవత్సరాలేగా పెళ్ళై, లైఫ్ని ఇంకా ఎంజాయ్ చేద్దాం, నేను క్యారీ చేయలేను అనగానే మళ్ళీ వాడు ఓకే రైట్, మళ్ళీ ఏమన్నాడు? ఓకే రైట్ అన్నాడు. అనగానే మళ్ళీ ఆవిడ అబార్షన్ చేయించుకుంది. సరే, మళ్ళీ వాళ్ళ లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తుంది. ఈ లోపల 3rd ఇయర్, 3వ సంవత్సరం వచ్చింది, 3వ పెళ్లి రోజు వచ్చింది, దాటిపోయింది. ఈసారి హ్యాపీగా గెంతులు వేసుకుంటూ వచ్చింది, మంచిగా ఉరుక్కుంటూ వచ్చి వాళ్ళ ఆయన దగ్గర వచ్చి, ఏవండి మనకి ఇంకొక కొన్ని రోజుల్లో బాబా పుట్టబోతున్నాడండి అని చెప్పిందంట. ఓసి దీని తిమ్మ తిరిగా, దీనికి ఏమన్నా పిచ్చెక్కిందా, మెంటలెక్కిందా?
అదేందే పాప పిల్ల బాబు మనకెట్ట పుడతారే అనంట. అదేంటండి అట్లా అంటారు? అప్పుడు 3 నెలల, తర్వాత 3 నెలల, ఇప్పుడు 3 నెలలు, మొత్తం కలిపితే ఎంత 9 నెలలు కదా, మరి పాప బాబు పుడతారండి అందంట. ఓసి నీ దుంపదేగా, 9 నెలలు అనేది అప్పుడప్పుడు కాదే, 9 నెలలు అనేది కన్సిస్టెన్సీగా 9 నెలలు ఉంటే నీకు పాప బాబా పుడతాడు అన్నాడు. 9 నెలలు ఎలా ఉండాలి? 9 నెలలు కన్సిస్టెన్సీగా ఉంటేనే పాపో బాబో పుడతాడు. అప్పుడు 3 నెలలు ఉంటే కుదురుతుందా? పాసిబులా? నువ్వు సంవత్సరానికి 1 నెల, 2 సంవత్సరాలకి 2 నెలలు, లేకపోతే నెలలో 6 రోజులు పనిచేస్తే నువ్వు ఎలా సిల్వర్ డైరెక్టర్ అవుతావు, ఎలా స్టార్ అవుతావు, ఎట్లా గోల్డ్ అవుతావు, ఎట్లా క్రౌన్ అవుతావు? సారు సారు సో కన్సిస్టెన్సీ అనేది మనకి అంత ఇంపార్టెంట్. సో మీరు కనుక ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ మీటింగ్స్, అదేవిధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది కనుక మీరు ఫాలో అయితే లైఫ్లో ఎన్ని ఒడిదుకులు రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, చాలామందికి చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఎదురు కూర్చున్న లీడర్లు వాళ్ళ జీవితంలో చూడని ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. రీసెంట్గా ఎంతో భయంకరమైన మహమ్మారి వచ్చింది, అంతకంటే భయంకరమైన ఇంకో మహమ్మారి వచ్చింది. అన్ని ఒడిదుడుకులు ఎదిగినా వీళ్ళు మట్టిగా చెక్కు చెదరలా. అందుకే వీళ్ళు ఇన్కమ్లు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మీరు కూడా మీ లైఫ్లో కన్సిస్టెన్సీ అనేది కనుక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీరు నెలకి ఎంత కావాలి? ఎంత? 1,00,000 కాదు, 2 లక్షలు. ఎంత? నేను చెప్పింది షార్ట్ టర్మ్ గోల్ 2 లక్షలు. ఈ 2021 ఎండింగ్కి నెలకి ఎంత కావాలి? ఎంత? 2 lakhs. 1,00,000 ఖర్చులకి, 1,00,000 దాచుకోవడానికి. ఎసారో ఎలా ఉంటుంది? మరి ఒకసారి అందరం కలిసి చెప్తామా? ఈ సాయంకాల సమయమున విజయరాజ్ సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, తదాస్తు దేవతలు పైన తిరుగుతూ ఉంటారంట. తిరుగుతారా? వాళ్ళు ఈ సాయంకాలం 6:50 అయింది. మనం మన నోటి నుంచి, మన మనసులో నుంచి మనం కోరుకునే కోరికను పైనుంచి వాళ్ళు తదాస్తు అంటే గనక మనందరం వేసేవన్నట్టు. ఎసారో మరొకసారి అందరం చెప్తామా? ఏమని చెప్తాం? పర్మన్ 2 lakhs. పర్మన్ 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 పర్మన్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యు వెల్.